ఏప్రిల్ 9, 2025ను బంగ్లాదేశ్ ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే 2020 సంవత్సరంలో ఇదే రోజు భారతదేశం బంగ్లాదేశ్తో ట్రాన్స్‌షిప్‌మెంట్ ఫెసిలిటీ ఒప్పందం మీద సంతకం చేసింది. కానీ ఇప్పుడు ఆ ఒప్పందాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఈ ఫెసిలిటీ ఒప్పందం నుండి బంగ్లాదేశ్ ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల లాభాన్ని సంపాదించేది. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఇన్కమ్ పూర్తిగా ఆగిపోతుంది. దీనికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్య బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ చైనాకు వెళ్లడమే కాకుండా ముఖ్యమైన ప్రాజెక్టులన్నిటినీ కూడా చైనా చేతుల్లో పెట్టి వచ్చాడు. దాంతోపాటు చైనా నుండి ఫండ్స్ కూడా తెచ్చుకున్నాడు. భారతదేశ చికెన్ నెక్ కారిడార్ గురించి కారు కోతలు కూశాడు. ఆ కారిడార్లో చైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అని వెధవ సలహా ఒకటి ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్య బంగ్లాదేశ్ బాగానే కుప్పిగంతులు వేస్తూ ఉంది. దాని తోక కత్తిరించాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. లేదంటే మన చికెన్ నెక్ కారిడార్ దగ్గర డైరెక్ట్ ఎంట్రన్స్కి ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేసింది. ఐఎస్ఐ చైనా ఫైటర్ జెట్లను ఆ కారిడార్లో నిలపాలి అని బంగ్లాదేశ్ ప్రధాని చెప్పడం ఆ మధ్య వైరల్ టాపిక్గా మారింది. చెరువులో ఉంటూ మొసలితో గొడవ పెట్టుకుంటే ఏమవుతుందో బంగ్లాదేశ్కి ఇప్పుడు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ ఊహించలేని దారుణమైన స్థితికి చేరుకుంది. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కు పంపే పెట్రోల్, ఎలక్ట్రిసిటీ, డీజిల్ వంటి ఇంధనాల సరఫరాను ఇప్పటికే సగానికి పైగా తగ్గించింది. చికెన్ నెక్ సమీపంలో బంగ్లాదేశ్ ఐఎస్ఐను ఆహ్వానించినప్పుడు భారతదేశం బ్రహ్మోస్, రాఫెల్, ఆకాష్ S-400 ఎయిర్ డిఫెన్స్లను మోహరించింది. అయితే భారతదేశం బంగ్లాదేశ్ మీద డైరెక్ట్గా యుద్ధాన్ని ప్రకటించకుండా ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలి అని ప్లాన్ చేసింది. దాంతోపాటుగా ఇప్పుడు ట్రంప్ కూడా బంగ్లాదేశ్ మీద 37% ట్యాక్స్ విధించాడు. బంగ్లాదేశ్ కోరుకుంటే భారతదేశం ద్వారా ఆ ట్యాక్స్ని చాలా తెలివిగా తగ్గించుకునే అవకాశం ఉంది. కానీ మనతో కయ్యానికి కాలు దూవిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోయింది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని మనం పూర్తిగా నిలిపివేశాము. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో ఈ స్టోరీలో ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మన భారతదేశం తీసుకున్న నిర్ణయాలు బంగ్లాదేశ్ మీద గట్టి దెబ్బ కొడతాయా లేదా అని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ట్రాన్స్‌షిప్‌మెంట్ మనం ఆపేశాము. దానివల్ల బంగ్లాదేశ్కి లాభమా నష్టమా అనేది కూడా మనం చెప్పుకోవాలి. 2025 ఏప్రిల్ 9న భారతదేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మనం బంగ్లాదేశ్కి ఇచ్చిన ఈ సౌకర్యాన్ని పూర్తిగా ఆపేశాము. ఈ ఫెసిలిటీ ద్వారా బంగ్లాదేశ్ నుండి వేరే దేశాలకు ఎగుమతి చేయబడే వస్తువులను భారతదేశ సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ వాడుకునే అవకాశం మనం ఇచ్చాము. కానీ ఈ రోజుతో ఈ అవకాశాన్ని మనం పూర్తిగా వెనక్కి తీసుకుంటూ ఉన్నాము. దానివల్ల బంగ్లాదేశ్లో ఉద్రిక్తత పెరిగిపోయింది. ముఖ్యంగా ఇప్పటికే కుంటి నడకన నడుస్తూ ఉన్న బంగ్లాదేశ్ భారతదేశ రిలేషన్స్ ఇప్పుడు పూర్తిగా దెబ్బతినే ఛాన్స్ కనిపిస్తూ ఉంది. అసలు ఈ ఫెసిలిటీ గురించి మనం చెప్పుకుంటే ఇది ఒక ప్రైమరీ ఫెసిలిటీ. బంగ్లాదేశ్ తన వస్తువులను మన భారతీయ ఓడరేవులకు పంపించేది, మన విమానాశ్రయాలకు కూడా ట్రాన్స్పోర్ట్ చేసేది. ఆ తర్వాత మనం వాటిని లోడ్ చేసి ఇతర దేశాలకు పంపించేవాళ్ళం. అంటే బంగ్లాదేశ్ ఏదైనా వస్తువును వేరే దేశాలకు పంపించడానికి భారతదేశాన్ని వాడుకునేది. ఈ విధంగా బంగ్లాదేశ్ ఇప్పటికే చాలా ఆదాయాన్ని సంపాదించింది. ఎందుకంటే ఒకవేళ బంగ్లాదేశ్ తన వస్తువులను స్వయంగా ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చేది. అంతేకాకుండా కనెక్టివిటీ లేని ఇతర దేశాలకు వస్తువులను ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. మన భారతదేశానికి చెందిన విమానాలను ఉపయోగించుకుని బంగ్లాదేశ్ యూరోప్, అమెరికాకి కూడా వస్తువులను ఎగుమతులు చేసేది. కానీ ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మనం పూర్తిగా ఆపేస్తూ ఉన్నాము. బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ చేసే వస్తువులను మన భారతీయ కస్టమ్స్ స్టేషన్ ద్వారా పంపిస్తూ ఉంది. దీనిని మనం ల్యాండ్ కస్టమ్ స్టేషన్ అని పిలుస్తాము. 2020లో భారతదేశం, బంగ్లాదేశ్ కలిసి ఈ ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని ప్రారంభించాయి. దీనివల్ల మనకు ఎంత లాభం వచ్చిందో తెలియదు, కానీ బంగ్లాదేశ్ మాత్రం నిరంతరం ఎగుమతులను పెంచుతూనే పోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ తయారు చేసే బట్టలు యూరోప్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేయబడుతూ ఉన్నాయి. ఇక దాంతోపాటు భూటాన్, నేపాల్, మయన్మార్ వంటి దేశాలకు బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ చేసేందుకు డైరెక్ట్ మార్గాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుండి ఎక్స్పోర్ట్ చేసిన బట్టలు లేదా వస్తువులు కోల్కతా, చెన్నై పోర్టు ద్వారా ఇంటర్నేషనల్ మార్కెట్కి పంపించబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ $40 బిలియన్. కాబట్టి కేవలం టెక్స్టైల్ ఇండస్ట్రీ ద్వారా బంగ్లాదేశ్ ఎంత డబ్బు సంపాదిస్తూ ఉందో మీరే ఆలోచించండి.
ఇప్పుడు మన భారతదేశం ఈ ప్రాజెక్ట్ని ఎందుకు రద్దు చేసిందో చెప్పుకుందాం. దీని వెనక ఒకటి కాదు, రెండు కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది మహమ్మద్ యూనస్ నోటిదోల. ఈ మధ్య ఆయన భారతదేశం గురించి నోటికొచ్చిందల్లా వాగాడు. ఆయన చైనాను సందర్శించినప్పుడు భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్ రాష్ట్రాలు అని చెప్పాడు. ఆ రాష్ట్రాలు భారతదేశంతో కనెక్ట్ అవ్వాలి అంటే బంగ్లాదేశ్ అవసరం ఎంతైనా ఉంది అని, కాబట్టి భారతదేశం తమ ముందు తోక జాడించలేదు అని ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. ఎలాగైతే చైనా భారతదేశంలోని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తూ ఉందో అదేవిధంగా బంగ్లాదేశ్లో కూడా నిర్మించాలి అని, అందుకు అరుణాచల్ ప్రదేశ్ మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటే మంచిది అని చెప్పాడు. అసలు మన దేశ సరిహద్దుల గురించి మాట్లాడే హక్కు అతనికి ఏమాత్రం లేదు. దాంతోపాటు మన సరిహద్దులను తారుమారు చేసి నోటికి వచ్చింది మాట్లాడడం ఏం బాలేదు. ఇక రెండవ కారణం, చైనా పాకిస్తాన్తో బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ బాగా పెరిగిపోయింది. ఈ మధ్య సీనియర్ ఐఎస్ఐ అధికారులు, చైనా అధికారులు కూడా నేరుగా బంగ్లాదేశ్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ కొన్ని చర్చలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్లో మోడర్న్ ఆయుధాలను నెలకొల్పే కొత్త సైనిక స్థావరాలను నిర్మిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్ ఈ సైనిక స్థావరాన్ని చైనాకు అప్పగించవచ్చు, లేదా పాకిస్తాన్ చేతిలో అయినా పెట్టొచ్చు. ఇప్పుడు ఇదే భారతదేశానికి పెద్ద సమస్యగా మారుతుంది. మనం ఇప్పటి నుండే జాగ్రత్త పడకపోతే బంగ్లాదేశ్ మనకు పక్కలో బల్లెంలా మారుతుంది. ఇక మూడవ అతిపెద్ద కారణం ఏమిటంటే, మన భారతీయ ఎక్స్పోర్ట్ గురించి ఎక్స్పోర్టర్స్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సరుకులను రవాణా చేసే ఖర్చు పెరిగిపోతూ ఉంది. దానికి తోడు ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైన ఒక సర్వే ప్రకారం ఏఈపీసీ చైర్మన్ సుధీర్ సేక్రీ మాట్లాడుతూ, ప్రతిరోజు ఢిల్లీకి 20 నుండి 30 బంగ్లాదేశ్ ట్రక్కులు వస్తున్నాయి. ఇది కార్గో టెర్మినల్ దగ్గర ట్రాఫిక్ సమస్యను పెంచుతూ ఉంది. దానివల్ల మన భారతదేశ ఎగుమతులు ప్రభావితం అవుతూ ఉన్నాయి. ముందు మన ఇంటిని చక్కబెట్టుకున్న తర్వాత సమాజాన్ని ఉద్ధరించవచ్చు. ఇదే ఫిలాసఫీతో మన భారతదేశం మన ఎగుమతులను ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని నిర్ణయించుకుంది. అందుకనే ఏప్రిల్ 9న మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్ సమస్య పెరిగిపోతూ ఉండడం వల్ల బంగ్లాదేశ్ నుండి వచ్చే సరుకులను నిలిపివేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. వీటి వల్ల మన ఓడరేవుల్లో, విమానాశ్రయాలలో కూడా విపరీతంగా రద్దీ పెరిగిపోతూ ఉంది అని బయటకు చెప్తున్నారు. కానీ భారతదేశంలో చాలా పెద్ద సంఖ్యలో పోర్ట్స్, విమానాశ్రయాలు ఉన్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం బంగ్లాదేశ్కి బుద్ధి చెప్పాలి అని మనం ఇలాంటి లాజిక్ని ఉపయోగించాము, లేదంటే ఇంటర్నేషనల్ లెవెల్లో గొడవలయ్యే ఛాన్స్ ఉంది. సరే, ఇప్పుడు ఈ నిలిపివేత బంగ్లాదేశ్ మీద ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. 2023లో బంగ్లాదేశ్ ఎగుమతులు దాదాపు $50 బిలియన్ వరకు ఉంది. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం బంగ్లాదేశ్ ఎగుమతుల్లో కొంత భాగం భారతదేశం ద్వారా మిత్ర దేశాలకు పంపించబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మార్గాలను మనం క్లోజ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి బంగ్లాదేశ్ ఆల్టర్నేటివ్ మార్గాలను వెతుక్కుంటుంది. మయన్మార్ దగ్గర ఉన్న బందర్గావ్ మార్గాన్ని ఉపయోగించుకోవాలి అంటే అరకన్ సైన్యం అక్కడ కంట్రోల్ చేస్తూ ఉంది. కాబట్టి బంగ్లాదేశ్ ఎగుమతుల ఖర్చు 20% వరకు పెరుగుతాయి. ఇక మూల్గే నక్క మీద తాటికాయ పడ్డట్టు ట్రంప్ 37% ట్యాక్స్ వేశాడు. దీంతో పాటుగా ఇప్పటికే బంగ్లాదేశ్ ఎగుమతి చేసే వస్తువులకి మన భారతదేశంలో నుండి గట్టి పోటీ లభిస్తుంది. మన భారతదేశం ఫ్రాన్స్తో దాదాపు 3,000 కోట్ల విలువైన రాఫెల్ డీల్ మీద సంతకం చేసింది. తొందరలోనే మోడీ రష్యా వెళ్తున్నారు. కాబట్టి అక్కడ కూడా కొన్ని ఒప్పందాలు చేసుకునే వస్తారు. ఇలా ఎటు చూసినా బంగ్లాదేశ్కి నష్టాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలోనే దెబ్బ అదుర్సు కదు అని బంగ్లాదేశ్ని చూసి మనకు డైలాగ్ కొట్టాలి అనిపిస్తుంది కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.